హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్కు సంబంధించి అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అడ్మిట్ కార్డు మీద డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవటానికి neet.nta.nic.in ఇది వెబ్సైట్ లింక్ అండి. గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్మిట్ కార్డ్ ఫర్ నీట్ యూజీ 2025 ఈజ్ లైవ్ అని ఉంది. అలాగే ఇక్కడ అడ్మిట్ కార్డుకి సంబంధించి ఒక పబ్లిక్ నోటీస్ కూడా రిలీజ్ చేశారు. ఇదే ఆ పబ్లిక్ నోటీస్ అండి. ఈ పబ్లిక్ నోటీస్ లో మీకు నీట్ ఎగ్జామినేషన్ మే 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే నీట్ అడ్మిట్ కార్డ్ ని మీరు ఏప్రిల్ 30వ తారీఖు నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఇచ్చారు. అలాగే ఇదే నీట్ అఫీషియల్ వెబ్సైట్ లో క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. అక్కడ ఈ నీట్ యూజీ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి 2 లింక్స్ ఇచ్చారు. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ లింక్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే నీట్ ఎగ్జామినేషన్కి అప్లై చేశారు, అప్పుడు అప్లికేషన్ నెంబరు ఆ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ మీద ఉంటుంది. అది అలాగే మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించే ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అండి. ఇదే నీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డు. ఇక్కడ అడ్మిట్ కార్డు ప్రొవిజనల్ అని ఇచ్చారు, కానీ ఇదేనండి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటిది. నేను ఒక స్టూడెంట్ది డౌన్లోడ్ చేసి మీకు జస్ట్ చూపిస్తూ ఉన్నాను, వాళ్ళ డీటెయిల్స్ ని హైడ్ చేశాను అంతే. ఓకే, సో ఈ అడ్మిట్ కార్డు మీద ఇక్కడ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది. అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీరు ఎంటర్ చేసిన డేటానే ఇక్కడ కనిపించింది. అలాగే స్టూడెంట్ యొక్క ఫోటో కనిపిస్తుంది, అలాగే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ ఉంటుంది, అలాగే రోల్ నెంబర్ కి సంబంధించి బార్ కోడ్, అలాగే ఇక్కడ కూడా ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇస్తారు. సో ఇదంతా కూడా మీ అడ్మిట్ కార్డు మీద కరెక్ట్ గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. పర్టికులర్ గా మీ యొక్క డీటెయిల్స్, అలాగే మీరు అప్లోడ్ చేసినటువంటి ఫోటో, సిగ్నేచర్ ఇవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ అడ్మిట్ కార్డు మీద మీ ఫోటో కానీ లేదా మీ సంతకం కానీ లేకుండా వేరే వాళ్ళది వస్తే ఎన్టీఏ వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ లో మీకు కాంటాక్ట్ అస్ అని అక్కడ మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఓకే, అయితే ఇది నీట్ అడ్మిట్ కార్డులో ఫస్ట్ పేజీ. ఈ ఫస్ట్ పేజ్లోనే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్ అని ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ ఇంటి దగ్గరే స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇది ఇప్పుడు అడ్మిట్ కార్డు మీద ఫోటో ఉంది కదా, సేమ్ అదే ఫోటోని ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని మీరు అప్లికేషన్ అప్పుడు ఏదైతే అప్లోడ్ చేస్తారో అదే ఇక్కడ పేస్ట్ చేయాలి, అంటించాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అంటే మీరు ఆల్రెడీ ఎడమ చేతి బొటనవేలు ముద్ర వేశారు అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు, కాబట్టి సేమ్ అట్లా ఇప్పుడు కూడా అలాగే స్టాంప్ ప్యాడ్ తీసుకొని దాని మీద మీ యొక్క ఎడమ చేతి బొటనవేలుని పెట్టి ఇక్కడ ఆ యొక్క ఇంప్రెషన్ వేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. స్టూడెంట్ సిగ్నేచర్ ఇంటి దగ్గర చేయకూడదు, ఈ రెండు మాత్రం ఇంటి దగ్గర చేసుకునే వెళ్ళాలి తప్పనిసరిగా. ఇక్కడ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ సమక్షంలో వాళ్ళ ముందు చేయాలి, ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే చేయాలి. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే అడ్మిట్ కార్డ్ సెకండ్ పేజ్ లో ఇలా ఒక పెద్ద బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్ లో మీరు 4/6 ఇంచెస్ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోని ఇక్కడ అంటించుకొని తీసుకుని వెళ్ళాలి. ఇది కూడా మీరు ఇంటి దగ్గరే అంటించుకొని తీసుకుని వెళ్ళాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఎటువంటి సిగ్నేచర్స్ కూడా చేయవద్దు. ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో పెద్ద ఫోటో ఉంటుంది కదండి, అది ఇక్కడ అంటించుకొని తీసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఇదే సెకండ్ పేజ్ లో ఇక్కడ క్రింద అంటే స్టూడెంట్ కి సంబంధించినటువంటి డేటా మరలా ఇస్తారు. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ప్లేస్ ఇచ్చారు, అలాగే స్టూడెంట్ కి సంబంధించి ఇక్కడ సిగ్నేచర్ చేయడానికి ఇచ్చారు. ఇన్విజిలేటర్ స్టూడెంట్ ఇద్దరు కూడా ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే చేస్తారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ అన్నారు. జస్ట్ ఇవి అంటించుకొని తీసుకుని వెళ్ళాలి అనేది జస్ట్ చెప్తున్నారు. ఇవి అంటే ప్రాపర్ గా మీరు తీసుకుని వెళ్ళకపోతే ఎగ్జామినేషన్ హాల్ కి ఎలా చెయ్యరు, మీరు డిస్క్వాలిఫై అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ థర్డ్ పేజ్ లో స్టూడెంట్స్ కి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నేను ఆల్రెడీ అంటే జస్ట్ ఎస్టర్డేనే ఒక వీడియో ఎలాబరేటివ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను, అవే పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు.
కాబట్టి మీరు ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. లేదా ఇంపార్టెంట్వి నేను ఇక్కడ ఆల్రెడీ అండర్లైన్ చేశాను కాబట్టి చూడండి. మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పేజ్ నెంబర్ 1 అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, ఇది ఇంటి దగ్గర పూర్తి చేసుకొని వెళ్ళాలి. పేజ్ 2లో ఫోటో అంటించాలి. పేజ్ 3లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. అలాగే స్టూడెంట్ ఎవరైనా సరే అడ్మిట్ కార్డు, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఈ రెండు కానీ తీసుకొని వెళ్ళకపోతే ఎగ్జామినేషన్ హాల్లోకి అలో చెయ్యరు అని చెప్తున్నారు. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్. ఆ హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సంతకం ఉండాలి, అలాగే స్టాంప్ కూడా ఉండాలి, గుర్తుంచుకోండి. ఇవి లేకపోతే మాత్రం మిమ్మల్ని గేట్ లోపలికి అలో చెయ్యరు. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి. క్లియర్. నెక్స్ట్ 10th ఇన్స్ట్రక్షన్. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ హాల్కి ఖచ్చితంగా మీరు తీసుకొని వెళ్ళవలసినటువంటి ఐటమ్స్ ఏంటి అనేది లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నారు. స్టూడెంట్ ఎవరి బాటిల్ వాళ్ళే తీసుకొని వెళ్ళాలండి. దాని మీద ఎటువంటి ర్యాపర్స్ ఏమీ ఉండకుండా చూసుకోండి. ఎలక్ట్రాల్ కలుపుకొని తీసుకొని వెళితే బెటర్. అంతేగాని కోకోనట్ వాటర్ ని దయచేసి మీరు తీసుకొని వెళ్ళొద్దు ఎగ్జామినేషన్ హాల్ లోపలికి. కోకోనట్ వాటర్ ఏంటంటే ఎండకి పాడైపోయి అవి తాగితే అనవసరంగా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, మరలా అంటే వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి కోకోనట్ వాటర్ని లేదా లెమన్ వాటర్ని వాటిని బాటిల్స్ లో పోసి పంపించవద్దు. కేవలము ఎలక్ట్రాల్ వాటర్ అయితేనే బెటర్ అండి. ఎలక్ట్రాల్ అయితే మీకు పాడవదు కాబట్టి కొంచెం స్టూడెంట్స్ కి ఎనర్జీ కూడా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు వీలైతే వాటర్ బాటిల్ లేదా ఆ వాటర్ లో కొంచెం ఎలక్ట్రాల్ కలిపి మీరు పంపిస్తే బెటర్. నెక్స్ట్, స్టూడెంట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ కి ఏదైతే అప్లోడ్ చేశారో అదే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకొని వెళ్ళాలి. అది ఎగ్జామినేషన్ హాల్లో అటెండెన్స్ షీట్ మీద అంటించాలి. నెక్స్ట్, ఇప్పుడు అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ ఫామ్ ఫిల్ చేసుకొని వెళ్ళాలి. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ని అంటించుకొని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, మీరు ఇవన్నీ కూడా పేరెంట్స్ ఎవరు కూడా ఈ యొక్క అడ్మిట్ కార్డు మీద డీటెయిల్స్ రాయటం కానీ సంతకాలు చేయటం కానీ అవేమీ చేయకూడదు దయచేసి. కేవలము స్టూడెంట్ మాత్రమే తన ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మాత్రమే చేయాలి. నెక్స్ట్, పీడబ్ల్యూడి ఆర్ పీడబ్ల్యూబీడి కేటగిరీ స్టూడెంట్స్ మీరు ఈ కేటగిరీలో సీటు పొందాలి అంటే ఖచ్చితంగా ఒరిజినల్ పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ మీరు స్క్రైబ్ను కూడా కావాలి అని మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అంటే ఎస్ అని పెట్టుంటే మీరు మీ సొంత స్క్రైబ్ను కానీ అరేంజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళాలి. లేదా ఎన్టీఏ వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు కూడా మీకు స్క్రైబ్ని. ఓకే. అంతేకాదండి, మీకు స్క్రైబ్ని యూజ్ చేసుకుంటే కాంపెన్సేటరీ టైం కూడా మీకు ఇస్తారు. కాబట్టి అంటే ఎగ్జామినేషన్ 2 to 5 అయినా సరే మీకు కొంత ఎక్స్ట్రా టైం కూడా వాళ్ళు కేటాయిస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే. అడ్మిట్ కార్డును కూడా మీరు స్పేర్ ఒక కాపీని ప్రిపేర్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకొక కాపీ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ను కూడా ఒకటి ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళండి. ఆల్రెడీ ఒకటి వాళ్ళు తీసుకురమ్మన్నారు, ఇంకొకటి కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఈ అడ్మిట్ కార్డు తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఐడి ప్రూఫ్ కూడా తీసుకొని రావాలి అని చెప్పారు. ఐడి ప్రూఫ్ ఎవరైతే ఆధార్ కార్డ్ ని చూజ్ చేసుకున్నారో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ అప్డేటెడ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్ మాత్రమే తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ ఆధార్ కార్డ్ కాకుండా వేరే ఏ ఇతర ఐడి ప్రూఫ్ ని మీరు సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ ఫిల్లింగ్ అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎస్ఎంఎస్ మెసేజెస్ లేదా మెయిల్స్ వచ్చి ఉండొచ్చు బహుశా. అంటే మీరు ఆధార్ కార్డ్ని కూడా అప్డేట్ చెయ్యాలి అని, అంటే నాకు ఒక స్టూడెంట్ పంపించారు కాబట్టి చెప్తున్నాను. సో నేను అప్లికేషన్ ఫిల్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆధార్ కార్డుతోనే చేశారు కాబట్టి ప్రాబ్లం రాలేదు. అంటే కొద్దిమంది స్టూడెంట్స్ కి మెసేజెస్ వచ్చాయని విన్నాను. ఆధార్ కార్డు కాకుండా వేరే ఏ ఇతర ఐడి ప్రూఫ్ ని చూజ్ చేసుకున్నా సరే ఆ స్టూడెంట్ మీకు ఒకవేళ మెసేజ్ వచ్చి లింక్ వాళ్ళు ఇచ్చుంటే ఆధార్ కార్డ్ని మీరు అప్డేట్ చేయటానికి ఆన్లైన్లో ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. సో ఎవరైతే ఆధార్ కార్డ్ని పెట్టుకోలేదో ఐడి ప్రూఫ్ క్రింద వాళ్ళకి ఈ ఆధార్ కార్డ్ని లింక్ చేయడానికి ఒక లింక్ పంపించారు కాబట్టి ఆ లింక్ ద్వారా మీరు ఈ ఆధార్ కార్డ్ని లింక్ చేసేయండి. అర్థమైంది కదా. నెక్స్ట్, పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ చెప్పాను, వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. వాళ్ళకి కాంపెన్సేటరీ టైం ఉంటుంది అని చెప్పాను. 1 hour కాంపెన్సేటరీ టైం ఇస్తారు. అంటే స్టూడెంట్ తను ఎగ్జామ్ రాయకుండా ఒక వ్యక్తిని పెట్టుకొని ఎగ్జామ్ రాస్తే ఈ స్టూడెంట్ వాళ్ళకి చెప్పి వాళ్ళు ఆన్సర్ ఫిల్ చేయాలి కాబట్టి బబ్లింగ్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. అందుకని వీళ్ళకి ఒక 1 hour ఎక్స్ట్రా ఇస్తారు. అది మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు స్క్రైబ్ కావాలి అని అక్కడ ఎస్ అని పెడితేనే
అంతేకాదండి, ఎవరైతే స్క్రైబ్ని తీసుకువెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఎనక్సర్ 2 అండ్ 4 అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఉన్న ఎనక్సర్ 2 అండ్ 4 ఒకసారి చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అవి కూడా తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ 14th పాయింట్ లో స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి పర్సనల్ బిలాంగింగ్స్ తీసుకొని వెళ్ళకూడదు. ఎలక్ట్రానిక్ డివైజెస్, మొబైల్ ఫోన్స్, బ్యాండ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏమీ తీసుకుని వెళ్ళకూడదు. క్లియర్. నెక్స్ట్, ఒకవేళ స్టూడెంట్ అంటే వేరే ఊరు నుండి ట్రావెల్ చేసి ఎగ్జామినేషన్కి వెళితే వాళ్ళ సామాను పెట్టుకోవటానికి వాళ్ళు ఎటువంటి లాకర్స్ కూడా ఇవ్వరు. అంటే పర్సనల్ బిలాంగింగ్స్ పెట్టుకోవటానికి కూడా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. అవి పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. డబ్బులు పెట్టుకోవటానికి కూడా ఎవరు వ్యాలెట్ ను కూడా తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ 15th పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. స్టూడెంట్ కి ఎటువంటి రఫ్ వర్క్ చేసుకోవటానికి ఎడిషనల్ గా పేపర్స్ అనేది ఇవ్వరు. అంటే రఫ్ వర్క్ చేసుకునే బ్లాంక్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేయరు ఎగ్జామినేషన్ హాల్లో. ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్. మీకు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ లోనే లాస్ట్ లో రఫ్ వర్క్ చేసుకోవటానికి కూడా స్పేస్ ఉంటుంది. అక్కడ మాత్రమే మీరు రఫ్ వర్క్ చేసుకోవాలి. అంతేకాని మీకు సపరేట్ గా అంటే ఎడిషనల్ గా వైట్ పేపర్స్ ఏమీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు అని చెప్తున్నారు. ఓకే. ఒకవేళ కానీ పొరపాటున అలాంటిది ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం ఆ ఆన్సర్ షీట్ ని ఈవాల్యుయేట్ చేయము అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ లో ఉన్నటువంటి రఫ్ స్పేస్ ని మాత్రమే యూజ్ చేసుకోండి. సో మీరు రఫ్ వర్క్ చేసుకునేటప్పుడు అన్ని క్వశ్చన్స్ కి సరిపోయే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకోండి స్పేస్. ఓకే. ఈ నీట్ ఎగ్జామినేషన్ అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ ద్వారా మీకు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే జామర్స్ కూడా ఉంటాయి. మెటల్ డిటెక్టర్స్ కూడా యూస్ చేస్తారు. అంటే స్టూడెంట్ తన యొక్క డ్రెస్ కోడ్ ని చెక్ చేయడానికి. ఆల్రెడీ డ్రెస్ కోడ్ గురించి కూడా చెప్పాను, మరలా చెప్పవలసిన అవసరం లేదు. నిన్న కూడా వీడియోలో నేను అన్ని విషయాలు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకే. నెక్స్ట్ 17th పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్ కూడా ఓఎంఆర్ షీట్ ని మర్చిపోకుండా ఇన్విజిలేటర్ కి ఇచ్చి రావాలి. అంతేకాదు, ఇన్విజిలేటర్కి ఇచ్చే ముందు ఓఎంఆర్ షీట్ మీద మీరు ఫిల్ చేసిన డేటా అంతా కూడా కరెక్ట్ గా ఉందా లేదో చూసుకోండి. మీరు ఇన్విజిలేటర్ సంతకాలు కూడా చేశారు లేదో కూడా చూసుకోండి. ఓకే. సో ఓఎంఆర్ షీట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఎంఆర్ షీట్ పాడవకుండా కొంచెం అంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. నెక్స్ట్ 18th పాయింట్. ఇక్కడ నో బయో బ్రేక్స్ అంటే ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా సరే ఫస్ట్ 1 hour లో పర్మిషన్ ఇవ్వము అని చెప్తున్నారు. అలాగే లాస్ట్ హాఫ్ లో కూడా ఇవ్వము అని చెప్తున్నారు. ఓకే. సో మీరు అంటే ఎలక్ట్రాల్ వాటర్ తీసుకువెళ్ళినట్లయితే కొంచెం కొంచెం సిప్ చేయండి. అనవసరంగా మరలా వాష్రూమ్ వచ్చి ఇబ్బంది పడద్దు. ఓకేనా. సో స్టూడెంట్స్ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందే మీరు 12:30కి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ కారిడార్స్ లో మీకు వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ సెక్యూరిటీని అడిగితే చెప్తారు. ఇట్లా ముందుగానే ఎగ్జామినేషన్ రూమ్ లోకి వెళ్లే ముందే ఒకసారి వాష్రూమ్ కి వెళ్ళి ఆ తర్వాత ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళండి. అప్పుడు ఎటువంటి సమస్య రాదు మీకు. అర్థమైంది కదా. 19th పాయింట్లు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. అయితే ఒకవేళ కానీ వీళ్ళు బయోమెట్రిక్ అటెండెన్స్ ఇచ్చిన తర్వాత వాష్రూమ్ కోసం బయటకు వస్తే అప్పుడు మరలా వాష్రూమ్ దగ్గర నుండి మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా మరలా బయోమెట్రీ వేసే లోపలికి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్, ఇక స్టూడెంట్స్ ఇన్విజిలేటర్ కి మీరు సపోర్ట్ చేయాలి. అంటే ఎటువంటి అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా. అంతేకాదండి, మీరు అడ్మిట్ కార్డు మీద దయచేసి ఎటువంటి అంటే మాల్ ప్రాక్టీస్ కోసం ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని కానీ లేదా నంబర్స్ కానీ ఈక్వేషన్స్ కానీ ఏమీ కూడా మీరు రాయొద్దండి. అసలు పెన్ అనేది పెన్సిల్ అనేది పెట్టనే వద్దు. అడ్మిట్ కార్డు మీద ఏమీ రాయొద్దు దయచేసి. తెలిసి తెలియక పొరపాటున కానీ ఒక్క అక్షరం కనిపించినా సరే మాల్ ప్రాక్టీస్ క్రింద మిమ్మల్ని బుక్ చేస్తారు. ఎగ్జామినేషన్ మీకు క్యాన్సిల్ అవుతుంది. సో ఈ విషయాలు గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఎగ్జామినేషన్ హాల్కి ఇవన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని చక్కగా మీ ఎగ్జామినేషన్ ని స్మూత్ గా పర్ఫామ్ చేసుకోండి. ఓకే. సో ఫైనల్ గా నేను లిస్ట్ ఇస్తూ ఉన్నాను. అంటే ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్ళవలసినటువంటి ఐటమ్స్ ఏంటి అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు గుర్తుంటుంది. ఓకే. అంతేకాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ హాల్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 11 గంటలకి ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ దగ్గర ఉండాలి. ఇది మర్చిపోవద్దు. 11 గంటలకి ఎగ్జామినేషన్ గేట్ దగ్గర ఉంటేనే మీరు 12:30కి ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళి అక్కడ కూడా ఒక
హాఫ్ అన్ అవర్ 1 అవర్ అక్కడ కూర్చుంటే ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయితే మీరు ఎగ్జామినేషన్ ఎటువంటి టెన్షన్ లేకుండా రాస్తారు. గుర్తుంచుకోండి. అర్థమైంది కదా? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.